10 కోట్లు ఇవ్వు లేదంటే మీ కొడుకుని చంపేస్తామని చెప్పి ఒక ఎంపీకి బెదిరింపట. ఎంపీ కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీ, చీఫ్ విప్ పార్లమెంట్‌లో. 10 కోట్లు ఇవ్వు లేదంటే మీ కొడుకుని చంపేస్తా అని ఎంపీకి బెదిరింపు కాలట. బీజేపీ సీనియర్ ఎంపీ సంజయ్ జైస్వాల్‌కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. 10 కోట్లు ఇవ్వకపోతే తన కుమారుడిని చంపేస్తామంటూ బెదిరించడంతో ఆయన పోలీసులకు ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన బీహార్ పోలీసులు ఫోన్ చేసిన వ్యక్తిని ట్రాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి వివేక్ దీప్ మీడియాకు వెల్లడించారు. శుక్రవారం మధ్యాహ్నం కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఎంపీకి 2 ఫోన్ కాల్స్ వచ్చినాయట. ఇది సంజయ్ జైస్వాల్ అట. బీజేపీ సీనియర్ ఎంపీ, చీఫ్ విప్, ఇప్పుడు పార్లమెంట్లో, లోక్సభలో బీహార్ రాష్ట్రానికి సంబంధించి 2 సార్లు మధ్యాహ్నం పూట శుక్రవారం రోజు ఫోన్ చేశారట. 10 కోట్లు పంపిస్తావా లేదంటే నీ కొడుకుని చంపేయాలని. అంటే ఈ దేశంలో పార్లమెంట్లో చట్టాలు చేసే ఎంపీలకు కూడా రక్షణ లేని పరిస్థితి. వాళ్ళ కుటుంబ సభ్యులను బెదిరిస్తాం, చంపుతాం అని బెదిరించి డైరెక్ట్‌గా ఎంపీకే ఫోన్ చేసి 10 కోట్లు, 20 కోట్లు అని అడిగే పరిస్థితి అంటే మన వ్యవస్థ ఎటు పోతుంది, మన లా అండ్ ఆర్డర్ పరిస్థితి అనేది అర్థమైంది. డైరెక్ట్‌గా ఎంపీకి ఫోన్ చేయడం అంటే అంత మామూలు విషయం కాదు. ఇక ఒక పార్లమెంట్లో చట్టాలు చేసే ఎంపీ, రాజకీయ నాయకుడికే, ప్రజలకి ప్రతినిధికే ఫోన్ చేసే పరిస్థితి అంటే ప్రజల పరిస్థితి ఏంది, వ్యాపారవేత్తల పరిస్థితి ఏంది, బిజినెస్ చేసేవాళ్ళ పరిస్థితి ఏంది. అందుకే ఈ మధ్యకాలంలో ఎక్కువైతున్నాయి ఆన్‌లైన్ అరెస్టులు, వాట్సాప్ వీడియో కాల్ అరెస్టులు అని చెప్పి చేస్తున్నారు. అది ఆ అరెస్టుల పేరుతోనే కోట్ల రూపాయలు వసూలు చేసిన దాఖలాలు సైబర్ క్రైమ్‌లో. ఇది ఒక ట్రెండ్ అయిపోయింది. కాబట్టి గమనించుకోవాలి. ఈ చేసే వ్యక్తులు ఎవరు, పోలీస్ వ్యవస్థ కూడా ఆ స్థాయిలో అప్‌గ్రేడ్ కావాలి. ఒక ఎంపీకి 2 సార్లు ఫోన్ కాల్ చేసి 10 కోట్లు ఇస్తే లేదంటే చంపేస్తాం నీ కొడుకునని చెప్తే ఆ ఫోన్ చేసిందెవరో ట్రాక్ చేసే వ్యవస్థ మన పోలీసుల దగ్గర ఇంతవరకు ట్రాకే చేయలేకపోయారు. ఆ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందని ట్రాక్ చేయలేని పరిస్థితి. ఇది 10 కోట్లు ఇవ్వు లేదంటే మీ కొడుకుని చంపేస్తామని డైరెక్ట్ బెదిరించే పరిస్థితి. ఇది భవిష్యత్తులో ఎటుపోద్ది, సామాన్య ప్రజల పరిస్థితి అనేది ఆలోచన చేసుకోవాలి.